వెల్కమ్ టు గోరంత దీపం. ఈ గోరంత దీపం ద్వారా ఎంతోమంది సమస్యలు ఉన్నవారిని, అందులో కొంతమందినైనా మనకి అలానే చూసే ప్రతి ఒక్కరికి చూపించాలనే ఉద్దేశంతో గోరంత దీపం స్టార్ట్ చేశామండి. చాలామందికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్పందించాలని ఉంటుంది, తమకు తోచినంత ఎంతో కొంత సహాయం చేయాలని ఉంటుంది. కానీ ఈ సహాయం ఎవరికి చేయాలి? మనం సహాయం చేయటానికి అది తీసుకునే వాళ్ళు సరైన పద్ధతిలో ఉన్నారా, ఆ సహాయం కరెక్టేనా అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ గోరంత దీపం. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో చింతల నుంచి శాంతాబాయి గారు వచ్చారు. ఆవిడ ఆర్థరైటిస్ అనే సమస్యతో పుట్టినప్పటి నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారు. తను వాళ్ళ అక్క కలిసి మన స్టూడియోలో ఉన్నారు. ఎప్పట్లాగానే స్టూడియోలో డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు, అలానే స్పెషల్ గెస్ట్గా మంజులశ్రీ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మా శాంతాబాయి. మీరు వాళ్ళ సిస్టర్ అమ్మ. మీ పేరు? అరుణ మేడం. అసలు సమస్య ఏంటి? చెల్లెలు అవ్వలేదు మేడం, అసలు నడవలేదు. అన్ని మొత్తం నేనే చెయ్యాలి. మా అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయిండ్రు, తమ్ముడు చనిపోయిండ్రు, మా హస్బెండ్ చనిపోయిండ్రు. ఏ ఆధారం లేకుండా ఇద్దరమే ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఇంకా చెల్లెని చూసుకోవడం ఇప్పుడు మొత్తం ఇలా అంతా హ్యాండ్స్ లోపలేవు, అసలు కాళ్ళు లోపలేదు, నడవలేదు. పూర్తిగా ఇలానే కూర్చుంటుంది. స్నానం చేపియాలి, తినిపియాలి, అన్ని ప్రతి ఒక్క పని చిన్న పిల్లలకి చేసినట్టు చేయాలి. అలా ఉంది. డాక్టర్ గారు, మీరు తన రిపోర్ట్ మీకు మేము ముందే పంపించాం కదా, ఒక్కసారి అసలు ఏంటి సమస్య ఏంటండి? ఇది కామన్గా మనం ఆర్థరైటిస్ అని వింటుంటాం కదండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న స్టేజ్ చూస్తే అది బర్న్ట్ అవుట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. బర్న్ట్ అవుట్ అంటే అది చివరి స్టేజ్కి వచ్చిందని లెక్క. సో ఇది ముఖ్యంగా చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. చిన్న జాయింట్స్తో మొదలవుతుంది చాలా మందికి. సో చేతికి చిన్న జాయింట్స్ కదా, ఇక్కడతో మొదలవుతుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ అమ్మాయికి అయితే చిన్న జాయింట్స్తో పాటు హిప్స్, నీస్, ఈ ఆల్రెడీ ఈ మెడ సంబంధించిన జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయింది మొత్తం. కీళ్ళవాతం అంటారు, కీళ్ళవాతం లాంటిది. ఎస్. సో మామూలుగా కొంచెం 40 అలా వస్తుంది. ఈ అమ్మాయికి అయితే 13 ఏళ్ళకే రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీ మెడ కూడా ఇలా కదల్చలేరమ్మా? మెడ ఇలాగా పక్కకు తిప్పడం, ఇంతే. మెడ పైనవి పెయిన్ ఉంటుంది చాలా. డైలీ టాబ్లెట్లు వేసుకుంటాను. మొత్తం అన్ని అక్కనే చేస్తుంది నాకు. అసలు మొత్తం కూర్చునే పాట్ల వెన్నుపూస అనేది పక్కకు జరిగిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది చాలా వరకు కొంత ఫ్యామిలీస్లో వస్తుంది. ఇది బేసికలీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారంటే మన యొక్క రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది మన మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. సో ఇది చాలా వరకు ఫెమిలియల్. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు 40 తర్వాత రావాల్సింది తనకి 13 ఏళ్ళకే వచ్చింది. 13 ఏళ్ళకి వచ్చింది. బహుశా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకి అంటే అందుకు ఏమైంది, సో ఎంఐకి అరౌండ్ 30 years ఉండొచ్చు. సో 30 ఏళ్ళు వచ్చేసరికి పాపం అంటే ఈ జాయింట్స్ అన్నీ కూడా సరిగా బర్న్ట్ అవుట్ స్టేజ్కి వచ్చి రావడం వల్ల ఎంఐతో మాట్లాడి నాకేం అర్థమైందంటే మంచం మీద కుర్చీ తప్ప ఈ అమ్మాయికి వేరే జీవితం లేకుండా అన్న స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఒక 2-3 years నుంచి ఇలా కూర్చోగలుగుతున్నా సార్. లేదంటే ఇంతకు ముందు మొత్తం మంచంలోనే, చైర్లో కూడా కూర్చోలేకపోతుంది. సో మందుల ద్వారా పార్షియల్ ఇంప్రూవ్మెంట్కి వచ్చింది. ఇంకా మనం ఏమైనా సాయం చేయగలిగితే ఈ హిప్ 2 జాయింట్స్ ఎఫెక్ట్ అవడం వల్ల ఆ జాయింట్స్కి ఏమైనా మనం ఆపరేషన్ చేయగలిగితే పార్షియల్ రికన్స్ట్రక్షన్ అప్పుడు తను అట్లీస్ట్ తన పని తను చేసుకునే స్టేజ్కి వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం ఆపరేషన్ చేయించితే స్పందించడానికి అవకాశం ఉందంటారా? ఎందుకంటే 13 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు ఇప్పటి వరకు కూడా అదే రన్ అవుతుంది కదా, తన బాడీ స్పందిస్తుందా? అంటే ఇప్పుడు జాయింట్స్ ఫైబ్రోస్ అయిపోతాయండి. జాయింట్స్ ఈ కదిలే స్టేజ్ పోతుంది. దాన్ని రిలీవ్ చేయటం కానీ, లేకపోతే అమ్మాయి బోన్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో నాకు తెలియదు. ఒకవేళ బోన్ కనుక సరిపోతే కనుక జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. సో తను ఆల్రెడీ ఒక డాక్టర్తో మాట్లాడినట్టు వాళ్ళు చేస్తే ఉపయోగం ఉండవచ్చు అని చెప్తున్నారు. ఆపరేషన్ చేస్తే ఏమన్నా పార్షియల్గా ఇంప్రూవ్మెంట్ ఉండే అంటే ఇప్పుడు తన ఉండే స్టేజ్ నుంచి తన పనులు తాను చేసుకుని కొంచెం మొబిలిటీ పెరిగే స్టేజ్ దాకా వచ్చే అవకాశం దగ్గర చెప్తున్నారు. చేతులు కూడా యాక్టివేషన్ లోకి వస్తాయండి? చేతులు కష్టం అండి. చేతులు స్మాల్ జాయింట్స్ కంటే ఎక్కువ ఇది జాయింట్స్ కూడా స్ట్రైట్ గా పక్కకి జరిగిపోవడం జరిగింది. చేతులు పెద్ద రాకపోవచ్చు.
ఇప్పుడు ఫిజియోథెరపీ ఏమన్నా చేయించితే ఏమన్నా అవకాశం ఉంటుందంటారా? చేతులు కొంచెం ఏమన్నా పట్టు ఇవ్వటానికి అట్లా చేయొచ్చండి. ఈ అమ్మాయికి ముఖ్యంగా పెయిన్ ఉంటుంది, బట్ చేతులు ఐ థింక్ బంట్ స్టేజ్కి వచ్చేసినట్టు ఉన్నాయి. మిగతా జాయింట్స్కి ఏమన్నా ఉపయోగం ఉంటే ఉండదు. అంటే మొత్తం ఇలా అసలుకి లొవ్వలేదు, నడవలేదు, ఏమీ చేయలేదు. ఇన్ని ఇయర్స్ నుంచి చైర్ మీద కూర్చొని చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఈ మధ్య మొత్తం పుండ్లు అయిపోతున్నాయి చేతులకి, ఇక్కడ కాళ్ళకి. ఈ కాళ్ళు ఇంతే ఉంటాయి, ఇంకా అసలు ఏం మూమెంట్ కావు మేడం. ఇంకా అన్ని పనులు మొత్తం నేనే చెయ్యాలి. కానీ మంజుల గారు, ఇప్పుడు ఒక సమస్య ఉంటుంది సహజం, రెండు ఉంటుంది సహజం. దానికి ఏదో ఒక పరిష్కారం అనేది ఆలోచిస్తాం. పాప వీళ్ళ కుటుంబం చూసుకుంటే అన్ని సమస్యలే, ఎటు చూసినా కూడా అది దానికి ఒక చిక్కుముడి పడిపోయింది అనమాట. దాన్ని విడదీయటానికి రాదేమో అనిపిస్తూ ఉంది కదా. వస్తుందేమో అనిపిస్తుందమ్మా. గోరంత దీపం ఆ టైటిల్లోనే ఒక కాంతి, ఒక వెలుగుని చూపించడానికి ఒక డైరెక్షన్ ఇస్తున్నారు మీరు. నిజంగా ఎంత గొప్ప కార్యక్రమం అంటే ఇది, ఒక భగవంతుడి ఆలయం కట్టించడం లాగా అనమాట. ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టడం ఆలయం అంతే సంతోషం అవుతుంది. మీ గత కార్యక్రమాల్లో వాళ్ళందరినీ ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవ్వటం, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండడం, ఏం నీడో చూసి. సో అమ్మ చాలా బాధేస్తూ ఉంది నిజంగా. అంటే అసలు కూర్చోలేక, ఏ ఏజ్ లో వచ్చిందమ్మా ఇది? 13 సంవత్సరాలు అప్పుడు వచ్చింది. సో అప్పటి వరకు ఎంతవరకు చదువుకున్నామా? 6వ క్లాస్ వరకు. 6 వరకు చదువుకున్నా. ఓకే. కదలలేకపోవటం కాకుండా ఎప్పుడు నొప్పులుగా ఉంటుంది, చాలా పెయిన్స్. చాలా ఇక్కడ పెయిన్ అవుతుంది, కూర్చొని కావట్లేదు. లేచి ఖాళీ స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ పడుకునేస్తాను. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఏంటంటే అరిగిపోయింది అన్నారు డాక్టర్. అరిగిపోయిన దాన్ని రీప్లేస్మెంట్ చేస్తా అంటున్నారు. కానీ అన్ని డబ్బులు మా దగ్గర లేవు కదా. 4 సార్లు ఆపరేషన్ చేయాలంటారు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ. కానీ డబ్బులు లేక ఆగిపోయాం. మీకు అభ్యంతరం లేకపోతే అసలు ఎలా గడుస్తుంది మీకు? రోజు గడవడం అనేది ఎలా జరుగుతుంది? 2 పింఛన్ వస్తుంది మేడం. చెల్లెకు హ్యాండిక్యాప్ పింఛన్ వస్తుంది, నాకు విడో పింఛన్ వస్తుంది. 2000 5,000 వస్తుంది. కానీ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు అద్దిల్లే మేడం. 5,000 రూపాయల పెన్షన్ తో 5,000తో ఎట్లా నడుస్తుంది అసలు? తల్లిదండ్రులు ఉన్నారా? లేరు సార్. నాన్న 2007 లో చనిపోయారు. ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. 2005 లో మ్యారేజ్ అయింది. 2009 లో మా హస్బెండ్ బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆయనకి మొత్తం ఇక్కడ టాన్సిల్స్ అని చెప్పారు డాక్టర్లు ఫస్ట్. తర్వాత చూస్తే అవి క్యాన్సర్ గడ్డలు. ఎక్కడికి నీమ్స్ లో జాయిన్ చేసాం. నీమ్స్ లో జాయిన్ చేసి ఇంకా అప్పుడు వాళ్ళవి ఉన్నోళ్ళు ఏం కాదు, సెక్యూరిటీ సూపర్వైజర్ గా చేస్తుండే. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా అప్పటికే 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. 4 years లో అంతా అయిపోయింది. మ్యారేజ్ అయింది, మా హస్బెండ్ చనిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా లైఫ్ లేకుండా అయిపోయింది. ఆ తర్వాత నాన్న చనిపోయిండు. అమ్మ వాళ్ళకి అసలు ఆధారం ఏం లేదు. తినడానికి 1/2 కిలో బియ్యమే ఉండకపోతుండే. వీళ్ళు పిల్లలకి, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత పిల్లలకి ఒక్కొక్క గ్లాస్ బియ్యం పెట్టని చెప్పేసి పెట్టి తీసుకొచ్చి మా అమ్మ పిల్లలకు పెడుతుండే. అట్లా ఒక మేడం స్టిచ్చింగ్ చేయని చెప్పేసి మిషన్ ఇప్పించింది. తెలిసిన ఆమె మిషన్ కుట్టడం నేర్చుకొని అట్లా కొంచెం మెల్లదీసి మిషన్ నేర్చుకొని అట్లా స్టార్ట్ చేసిన. మిషన్ కుట్టడం స్టార్ట్ చేసిన. ఇంకా మా తమ్ముడు ఉన్నాడు, అమ్మ ఉన్నది, ఇంకేం మ్యారేజ్ వద్దు, పిల్లల్ని చూసుకుంటా, అమ్మని చెల్లి ఇట్లుంది, చెల్లెని చూసుకుంటా లైఫ్ ఉండేయచ్చు అనుకున్నా నేను. ఏ పెళ్లి చేసుకోవద్దు, అందరు పెళ్లి చేసుకో మళ్ళీ అని అన్నారు. కానీ ఇంకా ఆ చెల్లె ఇట్లుంది, అమ్మ పరిస్థితి బాగాలేదు, అమ్మకు ఆరోగ్యం బాగుంటుంది. సరే లైఫ్ ఇంకా అట్లా ఏదో కొంచెం గడుస్తుంది కదా అని అనుకుంటున్న టైంలో మా తమ్ముడు చనిపోయాడు. అందరూ 2007, 2009, 2013. సరే తమ్ముడు చనిపోయిండు. అట్లా 1 year
మా అమ్మ ఇంకా తమ్ముడు చనిపోయిన దానికి మా అమ్మ ఏడ్చి ఏడ్చి మా అమ్మ ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. ఎలా చనిపోయాడమ్మా తమ్ముడు? ట్రైన్ యాక్సిడెంట్. ఫ్రెండ్స్తో తిరిగి ఇవాళ మా వెనస్డే మా ఇంటికి వచ్చినోడు థర్స్డే మార్నింగ్ ట్రైన్ పట్టాల మీద వేసేసారు. తల అక్కడ పడిపోయింది, కాళ్ళు అక్కడ పడిపోయింది మొత్తం. ఇంకా గాంధీ హాస్పిటల్ పోలీసు వాళ్ళు కాల్ చేసి ఇట్లా మీ నంబర్ ఉంది అని చెప్పి ఇంకా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు మా తమ్ముడు అక్కడ ఉన్నాడు. మొత్తం తల అన్నీ పడిపోయి ఉన్నాయి. మా అమ్మ నేను ఈమెయిల్ అవ్వలేదు, పిల్లల్ని ఇక్కడ ఉంచి మా అమ్మ నేను ఆటోలో వెళ్ళిపోయి చూసే వరకు మా తమ్ముడు లేడు. మా అమ్మకి ఇంకా ఆధారం ఏం లేకుండా అయిపోయింది. అట్లా మా తమ్ముడు చనిపోయినాక అట్లా మా అమ్మని కాపాడుకుంటా మా చెల్లెని కాపాడుకుంటా ఏదో వాళ్ళ ఇంట్లో పని వీళ్ళ ఇంట్లో పని ఏదో ఒక పని చేసుకుంటా కాలం ఎలా తీస్తుంటే ఇంకా మా అమ్మ ఉన్నది, తమ్ముడు ఉన్న ధైర్యం ఉండే. ఆ తర్వాత మా అమ్మవి 2016లో లంగ్స్లలో మొత్తం వాటర్ నిండిపోయి ఊపిరి బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయింది. నైట్ నా చేతిలోనే చనిపోయింది. ఇంకా అప్పటి నుంచి మొత్తం మా అమ్మ లేదు, తమ్ముడు లేడు, నాన్న లేడు, ఎవ్వరు లేరు. అయిన వాళ్ళు అయితే అస్సలకే లేరు. ఎట్లా బతకాలో అర్థం కాకుండా చెల్లని చూసుకుంటా మొత్తం మా అమ్మ చనిపోయినాక ఆ సమస్య నుంచి బయటికి రావడానికి 2-3 years మొత్తం బెడ్ అయిపోయింది. అన్నీ ఇక్కడ అక్కడంతా స్కానింగ్లు ఎక్స్రేలు అవి ఇవి అప్పులు చేసి మరి చూపించి మొత్తం అన్ని అక్కనే చేస్తుంది మేడం. నాకు ఎవరు చేయరు, ఎవరు చూడరు అసలు. మా పెద్ద అక్క కానీ తను రాదు మమ్మల్ని చూడదు. మొత్తం 3 sisters, 1 brother. కానీ మా అక్క మా చెల్లె నేనంటే కాళ్ళు చేతులు ఏదో పని చేస్తా వాళ్ళు చాలా ఉన్నాళ్ళు. కానీ మా చెల్లెని అసలు 1 రూపీ ఇచ్చి చూడదు. అయ్యా అని అనదు. ఏదైనా ఒక్క రోజు ఇట్లా వచ్చి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకోవద్దు. మీరేం చదువుకున్నారమ్మా? నేనేం చదువుకోలేను మేడం. మా నాన్న చదివించలేరు. మా నాన్న అంటే అసలు పట్టించుకునేవాడు కాదు. మా అమ్మ ఒక్కదే అన్ని 3 ఆడపిల్లలు. అంటే మినిమం 10th వరకు కూడా చదవలేదమ్మా? ఏం చదువుకోలేదు మేడం. ఇదే కదా అంటారు, కుటుంబంలో పెద్ద ఆయన సక్రమంగా ఉంటే ఎవరైనా సరే కుటుంబానికి పెద్ద. టోటల్ ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండలేకపోయినా కనీసం కడుపు నిండా తిండైనా తింటారు. సో వీళ్ళకి మెడికల్ ప్రాబ్లం ఎంత దయనీయమైనదో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా అంత దయనీయమైన చూడమేమో ఇలాంటి కుటుంబాన్ని ఇన్ని కష్టాలా. సో ఈవిడ ఒకతే ఇంత కష్టాన్ని బాధ్యతగా ఆలోచిస్తే వాళ్ళని ఎత్తినే అన్నట్లుగా పాపం తనకి 2 పిల్లలు ఉన్నారమ్మా. పిల్లలకి వయసు ఎంతమ్మా? బాబుకి 16 సంవత్సరాలు, పాపకి 14 సంవత్సరాలు, 15 పడ్డాయి. చదువుకుంటున్నారమ్మా? పాప ఇప్పుడు 10th వెళ్తుంది, బాబు ఫస్ట్ ఇయర్. ఇక్కడ నుంచి మా అమ్మ తరఫు నుంచి మా అమ్మ వాళ్ళ అక్క ఉంది, చెల్లెళ్ళు ఉన్నారు. మా ఆరోగ్యాలు బాగా లేకపోతే వచ్చి హెల్ప్ చేస్తారు, చూడడం చేయడం, ఏదైనా పని చేయడం. పని వరకు చేసి పెట్టగలుగుతారు వాళ్ళు. వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు కాదు కదా, వాళ్ళని ఏం అడగలేము. ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే అప్పులకి ఇప్పిస్తారు. నెలకి తనకి కానీ మీకు కానీ మెడికల్ ఖర్చు ఎంత వస్తుంది, అలాగే ఇల్లు గడవడానికి ఎంత అవుతుంది? ఇప్పుడు మళ్ళీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. 6 నెలల నుంచి అయితే అసలు మెడిసిన్స్ నేను మా చెల్లె ఏం వాడట్లేదు. ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని అప్పటి మందం పడుకుంటున్నది అంతే. పెయిన్స్ కి నిద్ర రాకపోతే నిద్ర టాబ్లెట్ వేసుకొని వాడుకుంటాను. ఇప్పుడు మీ డాక్టర్ ఆపరేషన్ చేస్తే బానే అవ్వచ్చు అని అంటున్నారు. ఏం డాక్టర్ గారు అవుతారు అంటారు?
సో అప్రాక్సిమేట్లీ ఎంత అని చెప్తున్నారమ్మా బడ్జెట్? ఒక్క రీప్లేస్మెంట్ కి 1,50,000 నుంచి 2 lakhs వరకు అవుతాయి అంటున్నారు. అలా మొత్తం 4 సార్లు ఇక్కడ చేయాలి, తర్వాత ఇక్కడ చేయాలి, మళ్ళీ ఇక్కడ 4 times చేస్తారంట. ఒక 5,000 మహా అంటే పోనీ 6,000తో వాళ్ళిద్దరూ 2 పిల్లలతో ముందుకు వెళ్ళటం అంటే ఎంత కష్టం అది. ఇంకేమైనా ఉందా? ఎవరైనా ముందుకొచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారమ్మా? ఒక్కొక్కసారి వెళ్ళినాము, ఒక్కొక్కసారి వాళ్ళే వచ్చి వీడియోస్ తీసుకోవడం అవన్నీ వేసి పేపర్స్ అన్ని తీసుకొని పోయి మేము హెల్ప్ చేస్తామని అప్పటి మనము 1,000 rupees అట్లా ఇచ్చి అవన్నీ పేపర్స్ తీసుకుపోయి నంబర్లన్నీ బ్లాక్ పెట్టేసుకుంటుండే. ఇప్పుడు తను వెళ్ళి వేరే ఏదైనా చేసుకోవటానికి అవకాశం లేదు. ఆ చెల్లిని చూసుకోవాల్సిన పరిస్థితి, తనకి కాపలా ఉండాలి. అంటే ఇప్పుడు 5,000 ఇన్కమ్ తోటి ఎలా అవుతుంది అసలు? అవ్వదు. ఇంకేదో ఇన్కమ్, మీరు ఇంకేమైనా వర్క్ చేస్తున్నారా? ఎట్లా? నేను స్టిచ్చింగ్ చేస్తుంటే దాని మీద ఎంత వరకు వస్తుందండి? ఇంకా కుట్టినంత మేడం మనకి ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 3,000 ఇంకా అంటే నేను చెల్లెని ఒక నెలకి 10,000 చేతిలోకి ఉంటాయా? ఇక చెల్లెని చూసుకోవడము, ఇంట్లో పని చేసుకోవడము అవన్నీ చేసి స్టిచ్చింగ్ చేయడం, అది మనకి వస్తేనే కుట్టడం. అంటే కుట్టడం గ్యారంటీగా ఒక 5-6 వేలు ఉంది గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కావచ్చు, అది మిగతాది అనేది చెప్పలేని పరిస్థితి కదా. రావచ్చు, రాకపోవచ్చు. అది నేను ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మదర్ లేదు, ఫాదర్ లేరు, నా హస్బెండ్ లేడు, ఇట్లా అయిపోయింది లైఫ్. పిల్లలు ప్రతి ఒక్కరిని చూస్తుంటే పిల్లలు ఇట్లా ఉన్నారు, మా లైఫ్ ఏంది? మా చెల్లి ఉంది 33 సంవత్సరాల నుంచి ఇట్లనే. తనకు ఆశలు ఉంటాయి కదా, అందరు తిరిగినట్టు తిరగాలి, అందరు మాట్లాడినట్టు అందరితో వెళ్ళాలి అని 24 గంటలు 4 గోడల మధ్యలోనే ఉంటాం. నేను ఏడికి వెళ్ళను, చెల్లను వదిలి. ఎవరైనా పిలిచినవి ఇంకొకవేళ కంపల్సరీ రేపు పిల్లలు ఉన్నారు వెళ్ళాల్సి వస్తుంది అని అనిపిస్తే అప్పుడు బాబు నన్న ఎవరినన్నా ఉంచి వెళ్తా, లేకపోతే అసలు వెళ్ళాను. ఇంకా నా ఆరోగ్యం ఏదైనా జ్వరం, మొన్న 4 రోజులు వారం రోజులు నాకు మా పాపకి ఇద్దరికి టైఫాయిడ్ వస్తే మొత్తం మా బాబాయ్ చేస్తాడు, వంట చేస్తాడు, చెల్లెని చూసుకుంటాడు, స్నానం చేపిస్తాడు, అంతా చేస్తాడు. ఎట్లుంటున్నారు, ఏమైతుందని ఎవ్వరు అడగరు. ఒకవేళ ఉన్నా అడగరు, లేకున్నా అడగరు. అంటే ఎప్పుడైతే మనం సత్యంతో నిజమైనటువంటి ఒక బాధ ఏదైతే మీరు అనుభవిస్తున్నారో, తప్పకుండా మన అవసరాలకి ప్రకృతి ఎప్పుడు సహాయం చేస్తుంది. ప్రకృతి అంటే మీ యొక్క ఈ వైబ్రేషన్, మీ దుఃఖం, ఇది ఏదైతే ఉందో, ఇలాంటి ఒక సోర్స్ దొరికింది ఇలా గోరంత దీపం అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా. అంటే భగవంతుడు అనండి, లేకపోతే ప్రపంచం అనండి, ఎవరైనా కూడా అవసరంలో నిజాయితీ ఉంటే 100% కూడా అలాంటి మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు, ఆ ఆపన్న హస్తం అంటాం, అది తప్పకుండా ముందుకు వస్తుందమ్మా. అంటే ఆశలకి అంతు లేదు, కానీ అవసరాలు మాత్రం తప్పనిసరి కదా జయ. కరెక్ట్. ఇంకా అంత బ్యాడ్ డేస్ ఉండవని నాకు అనిపిస్తుందమ్మా. తప్పకుండా ఈ అమ్మాయికి మెడికల్గా కానివ్వండి ఏమన్నా కాస్త హోప్ ఉంది కాబట్టి ఇంకా సో మనం ఈ అమ్మాయికి ట్రూగా అంటే జెన్యున్గా హెల్ప్ చేయగలము, అంటే ఒక పాజిటివ్ సైడ్ మనం ఈ అమ్మాయికి హెల్ప్ చేయగలము అనేటటువంటి ఆ ఛాన్స్ మనకుంది నిజానికి. ఓకే. సో మన ప్రోగ్రామ్ ద్వారా వేరే ఇన్స్పైర్ డబ్బులు ఇచ్చినా కూడా దట్ విల్ రియలీ ఈ అమ్మాయి జీవితాలకి మనం ఒక గొప్ప హెల్ప్ చేయగలమని నాకు అనిపిస్తుంది. సో ఆ అమ్మాయికి మనకు అట్లీస్ట్ సర్జరీస్ చేయించినట్లయితే తన నుంచి అట్లీస్ట్ తన పనులు తాను చేసుకొని ఇంకోళ్ళ మీద భారం కాకుండా ఉండేటటువంటి స్టేజ్ మనం తీసుకురాగలం. ఓకే. సో ఐ థింక్ వీ కెన్ డూ సంథింగ్ ఫర్ హర్. ఆపరేషన్కి తెలిసినటువంటి డాక్టర్స్ ఒక మంచి వాళ్ళని ఏమన్నా రికమెండ్ చేసి ముందుకు వస్తే ఒక్క స్టెప్, ఎందుకంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు, ఇంకొక 5-6 ఏళ్ళు కంపల్సరీ. అది స్పీడ్గా అయితేనే ఒక 5-6 ఏళ్ళు అనుకోవచ్చు. ఈ 5-6 years ముందుకు తీసుకెళ్ళాలి కదా, వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి. లేకనే సో ఫస్ట్ విడతగా చాలా తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా మీనింగ్ఫుల్ చారిటీ. సో వాళ్ళకి తినడానికి కట్టుకోవడానికి అన్నంతగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చేసి దాన్ని 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లాగా వాళ్ళు దత్తత తీసుకుంటే కేవలం ఆ కుటుంబానికి ఒక 4గురికి ఫుడ్ సరిపడా చేస్తుంటే దానిలోంచి కూడా మనకి మెడికల్ కూడా కాస్త మనసు రిలాక్స్ గా ఉండే రెస్పాండ్ అయ్యే విధానం వేరు, మానసిక ప్రశాంతత ఉంటుంది.
సో అది ఈ సర్జరీకి ఎవరైనా కూడా డాక్టర్ తెలిసిన డాక్టర్స్ కానీ అట్లాగా వాళ్ళ సర్కిల్లో ఉంటే కానీ అట్లాగా ఎవరైనా స్పాన్సర్ చేసి ముందుకొస్తే పాపం చిన్న పిల్ల సో జీవితం మంచిగా నిలబడుతుంది అని 2 ఉంది. ఆ 2 అయిపోతే వాళ్ళకి వాళ్ళే వెతుక్కోగలరు. వివేకానందుల వారు అంటారు, ముందు చేతికి రొట్టెనివ్వు, తర్వాత శాంతి బోధలు చెయ్యి అని చెప్తారు. కడుపులో ఆకలి ఉంటే నువ్వు ధ్యానం చెయ్యి, నామం చెప్పు, జపం చెయ్యి, పూజ చెయ్యి, కొబ్బరికాయ గుట్టు, లేకపోతే ఇంకోటి చెయ్యి అంటే ఎలా ఎక్కుతుందమ్మా? మనం చెప్పే మాటే కాదు, వివేకానందుడు చెప్తాడు, ముందు చేతిలోకి రొట్టె ఇవ్వు అంటే ఏంటి, ముందు కడుపు చూడు. అది సో మనం తొలగించలేనటువంటి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనకేదో కొంత బ్యాలెన్స్ ఉంది, మనం ఇప్పుడు అనుభవించాలి అని. అనుభవించాలి కాబట్టి అట్లాగే ఉందామా, మెడిసిన్ తీసుకోకుండా ప్రయత్నం చేయకుండా అలా ఉండిపోదామంటే తప్పు. ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే సమస్యలు, ఛాలెంజెస్ వస్తుంటేనే మన శక్తి బయటకు వస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మీ తమ్ముడు చనిపోవటం, మీ పేరెంట్స్ చనిపోవటం, మీ భర్త చనిపోవటం మీ చేతుల్లో లేదు. బట్ అయినా కూడా ఎదిరించి నిలబడి గెలవగలగాలి. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మిరకిల్స్ సృష్టిస్తున్నారు కదా. ఎందుకంటే నువ్వు ఎంత మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ మన విల్ పవర్ లేనిది ఆ మెడిసిన్స్ కూడా పనిచేయవు. 100% ట్రూ అండి, 100%. నడవలేదు చెయ్యలేదు అని చెప్పేసి బాధ అవుతుంటది. ఇక పిల్లలవి బాధపడుతుంటారు ఒక్కొక్కసారి. అస్సలు ఇట్లా చైర్ మీద జరుగుతుంటది, అట్లా జరగకపోతే గుంజుకోపోతాం. ఇప్పుడు స్నానానికి కూడా మీరు మొత్తం ఇట్లా తీసుకొని లేపుకొని తీసుకెళ్ళటమేనమ్మా? చైర్లో కూర్చోబెడితే చైర్తోని జరుపుకొని పోతుంది. ఇంకా స్నానం చేపియాలి, బట్టలు వేయాలి, మొత్తం ఇంకా చంటి పిల్లకి చేసినట్టు చెయ్యాలి. ఆకలి వేస్తే తినిపించడం అన్ని. బాడీ గ్రోత్ కానీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ నార్మల్గానే ఉంటాయా డాక్టర్ గారు? నార్మల్గానే ఉంటాయి. బేసిక్లీ మైండ్ బాగుంటుంది కానీ శరీరం సహకరించదు. సో మెంటల్ రిటార్డెడ్ ఉన్నారనుకోండి, అది వాడికి సఫరింగ్ లేదు, వాడికి రిక్వైర్మెంట్స్ తక్కువ, శరీరం సహకరించదు. ఈమెకు నార్మల్ మైండ్నే కోఆపరేట్ చేయనటువంటి బాడీ. ఈవిడ మానసిక స్థైర్యం ఏదైతే ఉందో అది నిజంగా మెచ్చుకోదగ్గదండి బేసికలీ. అవునండి. ఎవరు రారమ్మా, ఎక్కడో ఇక మీలాగా బాధ్యత వేసుకునే వాళ్ళు అలాగే ఈ ప్రోగ్రాం చూసి నిజంగా అలాంటి మనసు, విద్య బాగా చదువుకున్న వాళ్ళు, అనేక ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళు, మన జీవితం ఏమిటి, మన తిండి మనం తింటవేనా, ఇంకెవరన్నా నలుగురికి ఎవరైనా బాధ ఉంటే మనం హెల్ప్ చేద్దామా అనేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నిజంగా ఒకళ్ళకి సహాయం అవ్వాలి, మనం ఇచ్చే డబ్బు పాత్రదానం, మంచి సపాత్రదానం అవ్వాలి అని అనుకుంటారు. సో అలా ఎదురు చూసేవాళ్ళు బోలెడు మంది ఉంటారమ్మా. సో మీరు ఇలాంటి ఇబ్బంది ఉన్నారని తెలిస్తే తప్పకుండా మంచిగా అవుతుందని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ముగించే ముందు ఏం చెప్తారు శ్రీనివాస్ గారు మీరు? తాను బతుకుతూ తన బాధ్యతల్ని కూడా మోస్తూ చేసుకొస్తాడు. మీకు నిజంగా మేము నమస్కారం పెట్టాలి. 1. 2, ఈవిడ మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. ఇది మెడికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉన్నటువంటి ప్రాబ్లం కాబట్టి కొంతవరకు మీ కష్టం తగ్గుతుందని ఆశిస్తున్నాను తల్లి. సో గోరంత దీపం ద్వారా ఎవరైనా స్పందించే దాతలుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ స్పందనని తెలియచేయండి. ధైర్యంగా ఉండండి అమ్మా. నువ్వు కూడా మీరు ధైర్యంగానే ఉంటే, ఇందాక నేను అన్నట్లుగా మీకు 3 పిల్లలు అనుకోండి, 2 కాదు. సో మీరు ధైర్యంగానే ఉంటే మిగతా 3 పిల్లలు కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకేయడానికి అవకాశం. అదే మేడం, మీ సాయం కోరుకొని వచ్చినాం. ఏదైనా సాయం అవుతుందని సాయం చేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ మా చెల్లెని హాస్పిటల్ కోసం సాయం చేయాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ రుణపడి ఉంటా, సాయం చేసే ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే గోరంత దీపం మీకు కొండంత వెలుగునిస్తుంది. మీ సమస్యని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వీడియో రూపంలో వాట్సాప్ చేయండి.